హాయ్ హలో వెల్కమ్ టు స్టంప్ యూ. లీడ్స్ వేదికగా జరిగిన ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా టెస్ట్ సిరీస్లో ఇండియా ఘనంగా ప్రారంభించింది. దీనికి మెయిన్ రీజన్ మన బ్యాటర్స్ అని చెప్పాలి. 359 ఇంత భారీ స్కోర్ చేసింది. ముందుగా టాస్ గెలిచిన ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ బౌలింగ్ తీసుకున్నాడు. ఓపెనర్స్గా అందరూ ఊహించినట్టే రాహుల్ ఇంకా జైస్వాల్ వచ్చారు. తులసి చాలా మంచిగా బ్యాటింగ్ చేసి ఫస్ట్ వికెట్కి 92 రన్స్ పార్ట్నర్షిప్ చేశారు. ఫస్ట్ సెషన్ అయిపోయే ముందు రాహుల్ అవుట్ అయిపోయాడు. అప్పటిదాకా మంచిగా ఆడుతున్న కేఎల్ రాహుల్ అవుట్ సైడ్ ఆఫ్ బాల్ని చేస్ చేసి రూట్కి క్యాచ్ ఇచ్చేశాడు. అప్పటిదాకా బ్యూటిఫుల్ కవర్ డ్రైవ్స్ కొట్టాడు. మళ్ళీ అదే షాట్కి వెళ్ళి అవుట్ అయిపోయాడు. ఇంగ్లాండ్కి మొదటి వికెట్ కార్సే రాహుల్ రూపంలో అందించాడు. ఫస్ట్ సెషన్ ఇంకా ఒక ఓవర్ ముందు డెబ్యూ చేసిన సాయి సుదర్శన్ కూడా అవుట్ అయిపోయాడు. లెగ్ సైడ్ వెళ్ళే బాల్ని ట్రై చేసి అవుట్ అయిపోయాడు. చెప్పాలంటే ఇది సాయికి చాలా మంచి అవకాశం, కానీ ఉపయోగించుకోలేకపోయాడు. ఏం పర్లేదు, ఇంకా చాలా మ్యాచెస్ ఉన్నాయి. లాంగ్ వే టు గో. సాయి సుదర్శన్ గురించి మనకి తెలిసిందే, ఎంత మంచి బ్యాటరో. ఐపీఎల్లో అయినా డొమెస్టిక్లో అయినా తన పర్ఫార్మెన్స్ అందరినీ ఇంప్రెస్ చేశాడు. ఐ థింక్ నెక్స్ట్ ఇన్నింగ్స్లో సుదర్శన్ పక్క కంబ్యాక్ ఇస్తాడు అనిపిస్తుంది. ఫోర్త్ ప్లేస్లో మొదటిసారి బ్యాటింగ్కి వచ్చిన గిల్ ఎక్కడ వెదర్ ఫీల్ కాకుండా చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఈ మ్యాచ్కి ముందు గిల్కి సేనా కంటెస్ట్లో అస్సలు యావరేజ్ బాగాలేదు. ముఖ్యంగా ఇంగ్లాండ్లో అయితే అరౌండ్ 20 ఉంది యావరేజ్. కానీ గిల్ క్యాప్టెన్ అయ్యాక చాలా బాగా బ్యాటింగ్ చేశాడు. ఎక్కడ క్యాప్టెన్సీ ప్రెజర్ లేకుండా చాలా మంచిగా, చెప్పాలంటే అగ్రెసివ్ ఇంటెంట్తో బ్యాటింగ్ చేశాడు. జైస్వాల్ ఇంకా గిల్ మధ్యలో 112 రన్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈ పార్ట్నర్షిప్ చాలా కీగా మారింది. టీ బ్రేక్ తర్వాత బెన్ స్టోక్స్ ఒక మంచి డెలివరీతో జైస్వాల్ని అవుట్ చేశాడు. క్రీజ్లోకి రిషబ్ పంత్ వచ్చాడు. వచ్చి రాగానే సెకండ్ బాలే బౌలర్ మీది నుంచి తన స్టైల్లో 4 కొట్టాడు. చెప్పాలంటే లిటరలీ భయపెట్టేశాడు ఇంగ్లాండ్ బౌలర్స్ని. దీని తర్వాత ఇంగ్లాండ్ బౌలర్స్ గేమ్ని కొంచెం స్లో డౌన్ చేశారు. కానీ మన బ్యాటర్స్ ఎక్కడ రిస్క్ తీసుకోకుండా జస్ట్ బ్యాట్ బాల్స్ని బౌండరీ కొడుతూ స్కోర్ని భారీ దిశగా పయనించారు. గిల్ తన క్యాప్టెన్సీ డెబ్యూట్లో 4th ప్లేయర్గా ఇండియా తరపున సెంచరీ చేశాడు. డే అయిపోయే వరకు ఇండియా 359 పరుగులు చేశారు. ఇప్పుడు క్రీజ్లో గిల్ ఇంకా పంత్ ఉన్నారు. ఇద్దరు సెట్ అయిపోయి ఉన్నారు. చూడాలి ఈరోజు ఎంత బాగా ఆడుతారో, లేక ఇంగ్లాండ్ బౌలర్స్ మన ఇండియన్ బ్యాటర్స్కి బ్రేక్ వేస్తారు. మరో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ గాయ్స్. కొంచెం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి గాయ్స్ ప్లీజ్.